ప్రైజ్ ది లార్డ్. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని అందించుకోవడానికి దేవుడు ఎంతగానో చక్కని అవకాశం దయచేసినందుకు ఆయన నామాన్ని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. కాబట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని, దేవునిలో ఉన్నారని, దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని నేను తెలుస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మహాపరిషుదుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, దయగల రక్షకుడా తండ్రి, మరొకసారి నీ పాదములో చెంత చేరి నీ నామను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఎందుకు పనికిరాను నన్ను ప్రభువా, నువ్వు నిలబెట్టుకున్నందుకు ప్రభువా, నీకు ఏమిచ్చిన రుణాన్ని నేను తీర్చుకోలేను ప్రభువా. ఈ యొక్క మాటల ద్వారా మీరు బలపరచండి ప్రభువా. తండ్రి, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వారి హృదయంలో నాటండి తండ్రి ప్రభువా. విశ్వాస జీవితంలో ఇంకా నమ్మకంగా స్థిరులుగా ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రెజెంట్ డేస్ లో మనం చూస్తూ ఉంటే గుడ్డితనంలో చాలా మంది ఉంటా ఉన్నారు. సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే కళ్ళకు, అలాగే బ్రెయిన్ కి, హార్ట్ కి సాతాను ఏం చేస్తూ ఉంటుందంటే లాకప్ చేసేస్తూ ఉంది. లాకప్ అంటే ఒక తెరలాగా కళ్ళ ముందు, ఒక బ్రెయిన్ కి, హార్ట్ కి అసలు మన ముందు ఏముందో దాన్ని గ్రహించలేని స్థితిలో సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక తెర లాంటిది కళ్ళ ముందు, అలాగే మన జీవితం ముందు వేసేసి మనం ఏం అడుగు వేస్తున్నామో తెలియని పరిస్థితిలో సాతాను మనల్ని ఉంచుతూ ఉన్నాడు. చిన్నల నుండి పెద్దవారి వరకు చాలా మంది ఐస్ వర్కింగ్ లో ఉండట్లా, అంటే మనోనేత్రాలు తెరవబడలేని స్థితిలో చాలా మంది ఉంటా ఉన్నారు. ప్రతి పాపానికి సరెండర్ అయిపోతా ఉన్నాం. న్యాయాన్ని అన్యాయంగా చూపిస్తూ ఉంటుంది ఈ లోకం. ఒక సామెత ఉంది, విషం వేషం ఒకటే అంట, విషము వేషము ఒకటే. ఎందుకంటే విషమేమో మనిషిని చంపుతుందంట, వేషమేమో మనసును చంపుతుందంట. నిజమే కదండి. విషము శరీరానికి ఎంత ప్రమాదకరమో వేషము కూడా మనసుకు అంత ప్రమాదకరం అంట. గుడ్డిగా నమ్మేస్తా ఉన్నాం. గుడ్డిగా పైన కనపడే మంచితనాన్ని చూసి ఫ్లాట్ అయిపోతూ ఉంటాం చాలాసార్లు. పై మాట్లాడుతున్న మంచి మధురమైన మాటలకు ఫ్లాట్ అయిపోయి దిస్ ఇస్ కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి చాలా మంది బాధపడుతున్న వారు ఉన్నారు. చిన్నల నుండి ఏంటి, పెద్దవారేంటి, వృద్ధాప్యంలో ఉన్నవారేంటి, జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరు పై మాటలు, మధురమైన మాటలకు పడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. విషం ఏంటో, వేషము యొక్క వేషం ఏంటో, వేషధారణకు చాలా మంది ఫ్లాట్ అయిపోతూ ఉన్నారు. చాలా మంది ఇలా ప్రెజెంట్ డేస్ లో చాలా మంది ఇలా పడిపోతూ ఉన్నారు. అలాగే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలాగా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా వేషం వేసుకొని షీలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదనని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను, అప్పములను, ఒక బుడ్డి తేనె చేత పట్టుకొని అతను దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడే ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నదని, ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకతనైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియ ద్వారం లోపలికి వచ్చునామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యెరోబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని ఆజ్ఞ అయ్యెను. యెరోబాము భార్య మారువేషం వేసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏమని చదువుకున్నామంటే అక్కడ అహియా ప్రవక్తకు 10 నోవెల్స్, క్రాక్నెల్స్ అండ్ హనీ, 10 రొట్టెలు, అప్పములు, అలాగే కొంచెం బుడ్డలో తేనె తీసుకెళ్ళినట్టు మనం చూస్తా ఉన్నాం. బట్ దట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్? ఐడెంటిఫై ఎవరు చేశారంటే యేసయ్య మాత్రమే దాన్ని చేయగలిగారు. అది దేవుడు చూసి అహియా ప్రవక్తకు చెప్పాడు. చూడండి వేషధారణంగా ఎలా వస్తున్నారు మనుషులు.
అనుకున్నది జరగటం కోసం కఠినమైన మనసును కొంతసేపు పక్కన పెట్టి పైన వేషధారణగా మంచి మనసు ఉన్నట్లు మనకు చూపించడానికి వస్తూ ఉంటారు. ఎంగేజ్లో ప్రేమ అనే టైటిల్ పెట్టుకొని వస్తారు చాలామంది. దాన్ని మనం ఐడెంటిఫై చెయ్యాలి ఖచ్చితంగా. ఎంగేజ్లో ప్రేమ అనే టైటిల్ పెట్టుకొని మన జీవితాన్ని పాడు చేస్తాకు వస్తూ ఉంటారు చాలామంది. వాటిని మనం గ్రహించే స్థితిలో ఉండాలి. నీవు అందంగా ఉన్నావు, నీలో నాకు అది ఇష్టం, నీలో ఇలా ఇది బాగుంటుంది, నీలో అలా నీవు ఆ క్యారెక్టర్లో చాలా బాగుంటావు, ఈ టైప్లో నువ్వు చాలా బాగుంటావు అని మనకు చెప్తూ ఉంటారు. నీలో నాకు అది నచ్చుతుంది, నీలో నాకు ఇది నచ్చుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి మాటలకు నీవు పడిపోకు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చారు. వారికి ఎలా జ్ఞానం ఇచ్చారో దేవుడు నీకు కూడా ఇచ్చాడు. యు ఆర్ నాట్ బ్లైండ్ గర్ల్ అండ్ యు ఆర్ నాట్ బ్లైండ్ బాయ్. బికాస్ ఎందుకంటే దేవుడు నీకు కళ్ళు ఇచ్చారు, నువ్వు ఎలా ఉన్నావు నువ్వు చూసుకోగలవు. నీకు ఏది మంచిదో నీకు తెలుసు, నీకు జ్ఞానం ఇచ్చారు. ఆ పక్క వ్యక్తికి ఎలా ఇచ్చారో దేవుడు జ్ఞానం, నీకు కూడా అదే విధంగా దేవుడు ఇచ్చారు. ఒకరి మాటలకు నువ్వు పడిపోవటానికి నువ్వేమి గుడ్డిదానివి కాదు. దేవుడు నీకు ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. ఒకరు చెప్తే మనకు తెలియాల్సిన పని ఏంటి? మనం ఏంటో మనకు తెలుసు. దేవుడు మనకు కూడా మనస్సాక్షిని ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, మాట్లాడడానికి స్వరం ఇచ్చారు. ఎవ్రీథింగ్ దేవుడే ఇచ్చింది. అయినప్పటికీ ఒకరు చెప్తే మనం ఎందుకు ఫ్లాట్ అయిపోతున్నాం? మనకేంటో తెలియదా? వాళ్ళు చెప్తుంటే దేవుడు నాకు కూడా ఇచ్చారు కానీ ఒక ఐడెంటిఫై రావట్లా మనకి. వారు చెప్పే మాటలకి పడిపోతూ ఉంటున్నాం. ఓకే, నీ ప్రక్క వారికి అధికమైన జ్ఞానం ఉండొచ్చు, కానీ మినిమం విజ్డమ్ దేవుడు ఇచ్చారు కదా మనకి. మినిమం విజ్డమ్, ఏదో కొంచెం జ్ఞానమైనా ఉంటుంది కదా. దేవుని వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనంలో, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఎవరంట? బుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఇచ్చేది ఆయనే అంట. యేసే మన జ్ఞానం ఇస్తా ఉన్నారు, తెలివినిస్తా ఉన్నారు, బుద్ధిని ఇస్తా ఉన్నారు. ఒకరి దగ్గర మనం అలా పడిపోవటానికి దేవుడేమి మనం ఒక ఆర్డినరీ పర్సన్గా మనం చేయలేదు. కాబట్టి వేషధారణగా నీ దగ్గరకు వచ్చేవారిని నమ్మకు. నీ కన్నునే కాదు, నీ దేహాన్నే పాడు చేస్తారు, నీ మనసును పాడు చేస్తారు, నీ బ్రెయిన్ పాడు చేస్తారు, నేను నెమ్మదిగా ఉండనివ్వరు, నేను సంతోషంగా ఉండనివ్వరు. అలాంటి వారిని నీ లైఫ్లోకి రానివ్వద్దు, నీ మనసులోకి తెచ్చుకోనవద్దు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు వాటిని క్యాచ్ చేయలేవు. ఎవరు ఎలాంటి వారో ఇక్కడ అహ్యా ప్రవర్తన మనం చూస్తున్నాం. అహ్యా ప్రవర్తనకి ఎలా తెలిసింది? ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఆ దేవుని ఆత్మ అతనిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తెలియజేశారు. దేవుని ఆత్మ మనలో లేకపోతే ఎవరు మన దగ్గరికి వస్తున్నారు, ఎవరు మనతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు, నన్ను ఫ్లాట్ చేసే మాటలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారా అని మనం క్యాచ్ చేయలేము. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన వారిగా మనం ఉండాలి. నీ హృదయం దుఃఖంలో పడకుండా, భరించలేని బాధలో పడిపోకుండా, నీ హృదయం ఎప్పుడు భారంగా ఉండకుండా ఉండాలంటే దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలి. నీవు దేవుని ఆత్మను పొందుకోవాలి. నీవు దేవుని ఆత్మను కలిగి ఉండాలి. నీవు దేవుని ఆత్మ కలిగి ఉంటే ప్రతి క్షణం నూతన ఉద్యమంతో నువ్వు కలిగి ఉంటావు. నూతన ఉద్యమాన్ని కలిగి ఉండి నూతన సంతోషంతో నువ్వు కలిగి ఉంటావు. రాను రాను లోకంలో దేవునికి వ్యతిరేకమైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గ్రహించు. అన్యాయాన్ని న్యాయంగా చూపిస్తూ ఉంటుంది ఈ లోకం. తప్పునే కరెక్ట్గా చూపిస్తుంది. జాగ్రత్త. ప్రతి ఒక్కదాన్ని మనసులోకి ఇన్వాల్వ్ చేయకు, గ్రుడ్డితనంలో పడిపోకు. నీ చుట్టూ చెదలు పట్టినట్లు మేల్ ఆర్ ఫీమేల్ తిరగచ్చు, కానీ లోపల డ్యామేజ్ అవుతుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వుడ్ ఉంది, చెక్క పదార్థం ఉంది. ఆ చెక్క పదార్థానికి చెదలు పట్టేస్తూ ఉంటే లోపల ఏమవుతూ ఉంటుంది? చెక్కను తినేస్తూ ఉంటుంది. ఆ వుడ్ అనే ఆ వుడ్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే చెదలు తినేస్తూ ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ చెదలు పట్టినట్లు ఫీమేల్ ఆర్ మేల్ తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. వాటిని జోలికి రానివ్వద్దు. చెక్క ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎప్పుడైతే చెదలు పడుతుందో ఆ చెదలు పట్టిన సమయం నుంచి అది మెల్లమెల్లగా లోపల తినేస్తూ ఉంటుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు? అది లోపల బాధపడుతూ ఉంటుంది, లోపల తినేస్తూ ఉంటుంది, లోపల మొత్తం ఎంటీ అయిపోతూ ఉంటుంది. ఇంకెవరు గెలిచేది? ఎవరు విన్ అవుతారు? చెదలే విన్ అవుతుంది. లోపల అదంతా డ్యామేజ్ అవుతుంది. నీ చుట్టూ ఉన్న వారిని చూసుకొని నువ్వేదో సంతోషంగా నేను ఉంటున్నాను అనుకోకు. ఎందుకంటే లోపల నీవు ఎంటీ అయిపోతున్నావు. దేవుని ఆత్మ నీలో కోల్పోతూ ఉంటుంది. నువ్వు గ్రహించు దాన్ని. కాబట్టి వేషధారణను నమ్మద్దు. దేవునికి వ్యతిరేకమైన సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి.
సమయం లేదు, ఇంకా లేచి ప్రార్థించు. నీ ఆత్మక్షేమం కోసం, నీ ఆత్మలో స్థిరమైన మనసు కోసం లేచి ప్రార్థించు. ఈ విషయంలో బలహీనంగా ఉన్నావో లేచి ప్రార్థించి బలపరుచుకో. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసును బలపరుచుకో. లేచి ప్రార్థించు, దేవునికి ప్రార్థించు. ఉద్యమంతో నా హృదయాన్ని రగిలించి ప్రభువా అని ప్రార్థన చేయి. ఇప్పటి వరకు దేవుని నామకార్థంగా దేవుని స్తుతించావేమో, ఇప్పటి వరకు నీ ముందు ఉన్న ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకొని, నీ ముందు ఉన్న ఆ యొక్క సర్క్యులేషన్, ఫ్రెండ్స్ సర్క్యులేషన్షిప్, ఆ ఫ్రెండ్ సర్కిల్ని చూసుకొని బాగా బలంగా ఉన్నావేమో. దేవుణ్ణి స్తుతించావు బలంగా, వారిని చూసుకొని ఐఎమ్ హ్యాపీ, ప్రౌడ్గా ఫీల్ అయ్యావేమో. కానీ నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా నువ్వు ఎమిటి అయిపోతున్నావంటే అది కేవలం లోకం యొక్క ప్రభావం, లోక ఆశల వల్లే కృంగిపోతున్నావు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని నామకార్థంగా దేవుని స్తుతించావేమో. Cooking has become fireless, dresses has become sleeveless, telephone has become wireless, and last one is religions has become godless. నీవు దేవుని ఎంత స్తుతించినా ఆ భక్తిలో దేవుడు అనేవాడు ఉండట్లా. నామకార్థంగా దేవుని అలా స్తుతిస్తున్నావు, నోటితో దేవుని స్తుతిస్తున్నావు, అంతేగాని హృదయంతో దేవుని స్తుతించేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఏదో వెళ్తున్నాం ప్రేయర్కి, అటెండ్ అవుతున్నాం, ఏదో జస్ట్ అలా చప్పట్లు కొట్టి, ఏదో జస్ట్ అలా చేతులు ఎత్తి ప్రార్థించి, జస్ట్ ఏదో ప్రార్థించి అలా నామకార్థంగా దేవుని స్తుతించేసుకొని వచ్చేసావేమో. ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు, ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ రిలీజియన్స్ హ్యాస్ బికమ్ గాడ్లెస్. దేవుని లేని భక్తి మనం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు కుకింగ్ చేస్తే ఫైర్ వచ్చేదంట, ఒకప్పుడు డ్రెస్సింగ్ అంటే చాలా డిగ్నిటీగా ఉండేదంట, ఫోన్కి వైర్ అనేది ఉండేదంట, అలాగే భక్తిలో కూడా దేవుడు ఉండేవాడంట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుకింగ్లో పొగ ఉండట్లేదు, వంటలో పొగ ఉండట్లేదు, డ్రెస్సింగ్లో స్లీవ్లెస్ అంటే డిగ్నిటీగా ఉండట్లేదు, టెలిఫోన్కి వైర్ ఉండట్లేదు, మనం చేసే భక్తిలో కూడా దేవుడు అనేవాడు ఉండట్లేదు. నామకార్థ భక్తి చేస్తున్నాం. ఇలా చూసుకుంటూ ఉంటుంటే తప్పును వెతికే కొద్దీ ఆ తప్పులో 100 తప్పులు కనపడతా ఉంటాయి. కాబట్టి నీ మనసును, నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. చాలా మంది ఇంత పాపం చేసే పాపాన్ని హైలైట్గా చూపించుకొని ఇంత పాపం చేశాను అని దాని గురించి ఏంటో గ్రేట్గా చెప్పుకునేవారు కూడా అంటారు. ఐ కెన్ మెయింటైన్ మెనీ పీపుల్ అని వర్డ్ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మెయింటెనెన్స్ నీ హృదయంలో బాధను మిగులుస్తుంది, అలాగే తెలియని డిసీజ్ మొదలవుతూ ఉంటుంది. నీ మనసును సరిగ్గా మెయింటైన్ చేయలేని వాడివి మనుషులను ఎలా మెయింటైన్ చేస్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసును జాగ్రత్త పరుచుకో. నీ మనసుకు హెడ్ మాస్టర్గా ఉండు, కానీ నీ మనసుకు సర్వెంట్ లాగా మాత్రం మారద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది నీ మనసు వినాలి, కానీ నీవేం చెప్తున్నావో అది దేవుడు వినడు. ఎందుకంటే మనసుకు మనం బానిసగా మారితే ఇంకా మన చేతుల్లోనే ఉండదు. ఎందుకంటే చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటే ఏ గుంటలో పడేస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనసుకు ఎప్పుడు బానిస అవ్వకు, మనసుకు హెడ్ మాస్టర్గా ఉండు, మనసుకు ప్రిన్సిపల్గా ఉండు. ప్రజెంట్ డేస్లో ఒకటి బాగా రన్ చేస్తూ ఉన్నారు, ఏంటంటే ప్రేమ అంటే గొడవలంట, ప్రేమలో గొడవలు ఉంటేనే దట్ ఈజ్ రియల్ లవ్ అని చెప్తా ఉంటున్నారు. దేవుడు జీవించిన 33 సంవత్సరాల్లో దేవుడు ఎప్పుడు సమాధానమైన మాటలే మాట్లాడాడు, కానీ రెక్లెస్గా మాట్లాడడం, కొంచెం ఇరిటేషన్గా వారితో మాట్లాడడం, అదే ప్రేమని వ్యక్తం చేయటం దేవుడు ఎప్పుడూ అలా బిహేవ్ చేయాల. తన మాట తీరు ఎలా ఉందంటే స్వచ్ఛమైన ప్రేమను పంచుతూ, యథార్థమైన మాటలు మాట్లాడుతూ, అలాగే ఒకరిని నొప్పించకుండా మాట్లాడుతూ దేవుడు చాలా సమాధానంగా దేవుడు గడుపుతూ వచ్చారు. సమాధానంగా ప్రేమను దేవుడు వ్యక్తం చేస్తూ చూపిస్తూ గడిపారు 33 సంవత్సరాలు. ప్రేమ అంటే గొడవలే అయితే మరి ప్రేమ లేనప్పుడు వచ్చే గొడవలకి ఏం పేరు పెడతాం? దట్ ఈస్ ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ ఎలా క్యాచ్ చేయగలవు? కాబట్టి ప్రేమ అంటే గొడవలు కాదు. ప్రేమ గురించి అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి మనం చదివితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ దోషములన్నిటిని కప్పును అనే మాటలు మన సామెతల గ్రంథంలో చూస్తాం. అలాగే ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ సహిస్తది, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ అన్నిటిని సహించును, ప్రేమ దీర్ఘకాలము ఉండును, ప్రేమ శాశ్వత కాలము నిలిచును, త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ అన్నిటిని నిరీక్షించును. ప్రేమలో ఉండే క్వాలిటీస్ చెప్తున్నారు. ప్రేమలో ఉన్న క్వాలిటీస్ చదవకుండా నీవు దట్ ఈస్ కరెక్ట్, గొడవలే ఉంటేనే దట్ ఈస్ లవ్ అని చెప్తే దట్ ఈస్ ట్రూ ఆర్ ఫేక్ అలా అర్థమవుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నా ఉన్నాయి, ప్రేమ గురించి ఏం చెప్తా ఉన్నారంటే ప్రేమ అంటే గొడవలు కాదు, సమాధానం కోరుతూ ఉంటాడు దేవుడు. సమాధానంగా ఉండాలి, ఇంట్లో ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమను పంచాలి, మాటలో సరిగ్గా ఉండాలి, మాటలో ఒకరు నొప్పించే మాటలు మాట్లాడకూడదు అని దేవుడు చెప్తా ఉన్నారు. కానీ ప్రేమ అంటే గొడవలు అని దేవుడు చెప్పట్లా. ప్రేమ అంటే సహించును, ప్రేమ కోపపడదు అని దేవుడు చెప్తా ఉన్నారు.
కాబట్టి వేషధారణను నమ్మద్దు. దేవుడు ఏం చెప్తున్నారు, అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముంది, పలానా విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది అని బైబిల్లో మనం చూడాలి. కానీ ఎవరో ఏదో క్రియేట్ చేసి మనకు చెప్పిందని దట్ ఈస్ కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ కానీ కాదు. ప్రజెంట్ డేస్లో లోకం ఎలా మారిపోతుందంటే దేవునికి వ్యతిరేకమైన సంఘటనలే ఈజ్ కరెక్ట్ అని మనకు చూపిస్తూ ఉంది. సో డోంట్ బిలీవ్ దోస్ హూ కమ్ విత్ డిస్గ్యూజ్డ్ లవ్. వేషధారణ ప్రేమతో వచ్చేవారిని నమ్మద్దు. అండ్ బీ కరేజియస్, కెన్ బి ఫిల్డ్ విత్ గాడ్ స్పిరిట్ అండ్ లెట్స్ గో. ధైర్యంగా ఉండు, దేవుని ఆత్మతో నింపబడి ప్రతి విషయంలో దేవుని ఆలోచనతో కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ మంజరి గ్రేస్ అఫీషియల్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి మంజరి గ్రేస్ అఫీషియల్, ఫేస్బుక్ వచ్చేసరికి మంజరి గ్రేస్, అలాగే మినిస్ట్రీ ఛానల్ వచ్చేసరికి షిలోహు ప్రేయర్ టవర్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే ఫేస్బుక్ పేజ్ వచ్చేసరికి షిలోహు ప్రేయర్ టవర్. కాబట్టి ఈ 3 అకౌంట్స్లో దేని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉంటాం. మా యొక్క మినిస్ట్రీ ఛానల్ కూడా మీరు వీక్షించండి. మా వాక్యాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే మా యొక్క మినిస్ట్రీకి సహకారంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.